హలో అండి, అందరికీ నమస్కారం. అద్భుతమైన చిన్న స్థలంలో డూప్లెక్స్ ఇంటి నిర్మాణ ప్లాన్ని మీ ముందుకు ప్రజెంట్ చేయబోతున్నాము. ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 1737 ఫీట్ 6 ఇంచ్, 17 ఫీట్ 37.6 ఇంచ్. ఇందులో డూప్లెక్స్ ఇంటి నిర్మాణం చేయబోతున్నాము. ప్రజెంట్ ప్లాన్ మీ ముందుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి నార్త్ రోడ్ మనకు. అయితే ఈ ప్లాట్ వచ్చేసి ఈశాన్య భాగం అనేది పెరిగి ఉన్నది, మనకు కనిపిస్తుంది కదా. ఈ కార్నర్ అనేది పెరిగి ఉన్నది మనకు ప్లాట్కి. సో ఈశాన్యం పెరిగిన స్థలాన్ని వాడుకోవచ్చు, కానీ ఇంటి కన్స్ట్రక్షన్ నిర్మాణంలో మాత్రం దీన్ని వాడుకోలేము. ఓపెన్ ప్లేస్గా మాత్రం ఇది వాడుకోబడుతుంది. ఇది వచ్చేసి చూడవచ్చు మనము. క్లయింట్ ఏమో కార్ పార్కింగ్ కూడా కావాలని చెప్పడం జరిగింది. సో కాబట్టి కార్ పార్కింగ్కి 8 ఫీట్ డిస్టెన్స్ అనేది వదిలేయడం జరిగింది. లెంత్లో 13 ఫీట్ వదిలేయడం జరిగింది చిన్న కార్ పార్క్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి గేట్ మనకు. ఇక్కడ కార్ పార్కింగ్ కాబట్టి కార్ పార్కింగ్ కూడా 8 ఫీట్ బై 13 ఫీట్ అనేది కార్ పార్కింగ్ కోసం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్లయింట్ ఆఫీస్ పర్పస్లో ఒక రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. సో దానికి ఆఫీస్ రూమ్ చిన్నగా 7 ఫీట్ 2 ఇంచ్ బై 9 ఫీట్లో ఒక ఆఫీస్ పర్పస్లో ఒక రూమ్ ఇవ్వడం జరిగింది ప్లాన్లో. దాని తర్వాత వచ్చిపోయేవారు వాడుకోవడానికి అవుటర్స్కి ఒక కామన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 7 ఫీట్ 2 ఇంచ్ బై 3 ఫీట్ 3 ఇంచ్లో ఒక కామన్ మాస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి హాల్ మనకు 9 ఫీట్ 2 బై 12 ఫీట్ 7.5 ఇంచ్లో ఒక హాల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా మనకు. డైనింగ్ హాల్ ఏరియా 9 ఫీట్ 6 ఇంచ్ బై 9 ఫీట్ 8 ఇంచ్లో డైనింగ్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. 6 ఫీట్ బై 6 ఫీట్ 3 ఇంచ్లో కిచెన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత పూజ రూమ్ ఇవ్వడం జరిగింది 4 ఫీట్ బై 3 ఫీట్లో. ఇది వచ్చేసి పైన డూప్లెక్స్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేసు 6 ఫీట్లో స్టేర్ కేసు ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా చాలా ఈజీగా క్లైమ్ చేయడానికి సరిపోను మెజర్మెంట్తో మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ మనకు. చూడవచ్చు మీరు, కార్ పార్కింగ్ వచ్చేసింది, ఆఫీస్ వచ్చేసింది, ఒక వాష్రూమ్ వచ్చింది కింద. దాని తర్వాత హాల్, డైనింగ్, కిచెన్, పూజ రూమ్, అలాగే పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం మనము. సో ఇక్కడ ల్యాండ్ అవుతాం మనం కిందికి వెళ్ళి వచ్చినప్పుడు. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి సిట్అవుట్ అన్నట్టు కూర్చోడానికి చిన్న మినీ హాల్ లెక్క టీవీ ప్లస్ సోఫా సెట్ వేసుకొని కూర్చోడానికి వీలుగా 9 ఫీట్ 2 బై 12 ఫీట్ 11లో చిన్న మినీ హాల్ అనేది డిజైన్ చేయబడ్డది. దాని తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్. నైరుతికి మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. 11 ఫీట్ బై 9 ఫీట్ 8 ఇంచ్లో మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆగ్నేయ భాగాన 4 ఫీట్ 2 ఇంచ్ బై 6 ఫీట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ హాల్లోకి వెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 10 ఫీట్ 6 ఇంచ్ బై 9 ఫీట్ 9 ఇంచ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. 4 ఫీట్ 8 బై 10 ఫీట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బయటికి రోడ్ కదా మనకు, నార్త్ రోడ్డు. బెడ్రూమ్ నుంచి రోడ్కి వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది మనకు. ఇది వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత 2 ఫీట్ 6 ఇంచ్ బాల్కనీ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నిలబడడానికి వీలుంటే చిన్న చైర్ వేసుకుని కూర్చోడానికి బాల్కనీ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మన పైకి టెర్రస్ మీదకి వెళ్ళడానికి 2 ఫీట్ 6 ఇంచ్లో ఐరన్ స్టేర్ కేస్ అనేది మనం వేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ స్టేర్ కేస్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ ఐరన్ స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్ళడానికి మనకు ఉంటుంది. సో కంప్లీట్గా నీట్గా చిన్న స్థలంలో సుమారు ఇది 75 గజాలు ఉంది మనకు. 75 గజాల్లో చిన్న స్థలంలో డూప్లెక్స్ ఇంటి నిర్మాణం మంచిగా వచ్చేటట్టు ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చూసి ఈ యొక్క ప్లాన్ ఎలా ఉంది, ఎగ్జిక్యూషన్ తర్వాత ఇల్లు ఎలా ఉంది, మీ యొక్క అమూల్యమైన వివరాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.